హాయ్ అండి. ఈరోజు మీకోసం పెళ్లి చేసుకోవద్దంటే ఇదే కారణం పార్ట్ 3. మరి కథలోకి వెళ్తే స్వప్న వెళ్ళిన తర్వాత స్వీటీ నా దగ్గరికి వచ్చి, డాడీ, అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు మనకు చాలా దగ్గరగా ఉన్నారు. నేను ఎవ్రీ సండే వాళ్ళని చూడడానికి వెళ్ళవచ్చు అని ఎంతో సంబరంగా చెప్పి, థ్యాంక్స్ డాడీ అని నన్ను హక్ చేసుకుంది స్వీటీ. నేను స్వీటీని ముద్దు పెట్టుకుని, బంగారం రా నువ్వు అన్నాను. తను నా మెడ చుట్టూ చేతులు వేసి మీరు కూడా అంది. స్వీటీకి నా దగ్గర చనువు బాగా ఎక్కువ. నాకొక కొడుకు ఉంటే నేను వాడితో ఎలా ఉండేవానో తెలియదు, కానీ స్వీటీతో అయితే అసలు తను నాతోనే అన్ని షేర్ చేసుకుంటుంది. ఆఖరికి వాళ్ళ స్కూల్లో జరిగే చిన్న చిన్న టీనేజ్ క్లాసుల గురించి కూడా నాకు బాగా చెప్పేది. అంత చనువు తనకి నా దగ్గర. ఇలాగే ఒకసారి ఆ రోజు సండే నేను ఇంట్లోనే ఉన్నాను, కానీ స్వీటీకి ఏదో స్పెషల్ క్లాస్ ఉందని ఆ రోజు కూడా స్కూల్కి వెళ్ళింది. ఆ రోజు స్వీటీ ఇంట్లో లేకపోవటం నాకేం తోచలేదు. తను ఇంట్లో లేకపోవటంతో నాకు విసుగు వచ్చి నా స్టడీ రూమ్కి వెళ్ళి ఆఫీస్ పనిలో మునిగిపోయిన నాకు ఎవరివో అడవుల చెప్పుడు వినిపించేసరికి తలెత్తి చూశాను నేను. నేను చూసేసరికి నా ఎదురుగా స్వీటీ. చూస్తే తను ఏడుస్తుంది. తన కంట్లో నీళ్లు చూడగానే నా గుండె పిన్నట్టయి, స్వీటీ ఏమైందమ్మా అని తన దగ్గరికి వెళ్ళాను. డాడీ, నాకు నొప్పి, బ్లడ్ కూడా వస్తుంది అంటూ మాట చెప్తూ ఉంటే స్వీటీ గొంతు ఏడుపుతో పూడుకపోయింది. స్కూల్కి వెళ్తూ ఎక్కడైనా పడిందనుకున్నాను నేను. నేను స్వీటీని దగ్గరికి తీసుకొని గుండెలకి పొదుపుకొని, స్వీటీ, నేను ఇంటికి ఎవరు తీసుకొచ్చారమ్మా అని అడిగాను. స్వీటీ ఎక్కిళ్ళు పెడుతూనే మా మేడం మమ్మీతో మాట్లాడుతున్నారు అని వేలు పెట్టి బయటకు చూపించింది. నేను తను చూపించిన వైపుకు చూసేసరికి స్వీటీ వాళ్ళ స్కూల్ టీచర్తో స్వప్న నవ్వుతూ ఏదో మాట్లాడి ఆవిడ అక్కడి నుంచి పంపించేసింది. నేను స్వీటీని నా చైర్లో కూర్చోబెట్టి, స్వీటీ, మమ్మీని పిలుస్తాను, హాస్పిటల్కి వెళ్దాం అంతన్ని అక్కడే ఉంచి స్వప్న దగ్గరికి వెళ్ళి, స్వప్న రెడీ అవ్వు, స్వీటీని హాస్పిటల్కి తీసుకువెళ్దామన్నాను. హాస్పిటల్కి ఇప్పుడు ఎందుకు, ఏం తెలియని దానిలా అడిగింది స్వప్న. ఎందుకంటావేంటి, స్వీటీ స్కూల్లో పడిపోయిందట, బ్లీడింగ్ కూడా అవుతట, కారులో పంపిస్తే నీ సొమ్మేమైనా పోతుందన్నట్టు స్కూల్ బస్సులో పంపిస్తావు, చూడు ఇప్పుడు ఏమైందో అని స్వప్న వేసుకున్నాను నేను. స్వప్న నా చెయ్యి పట్టుకుని, స్వీటీ ఎక్కడ పడిపోలేదు, తనకేమి దెబ్బ తగలలేదు అంటున్న స్వప్న మాట ఇంకా పూర్తి కాకుండానే బ్లీడింగ్ అవుతుందని స్వీటీ చెప్పింది నాకు. కానీ ఏమీ కాలేదంటావేంటి, కోపంతో అరిచేశాను. తన్ని చెడామడ తిట్టేశాను. స్వప్న ఏం మాట్లాడలేదు. నేను తిడుతున్నంతసేపు తను అలా సైలెంట్గా ఉండటం అలవాటు. ఆ తర్వాత నేను తనకు సారీ చెప్పడానికి వెళ్ళినప్పుడు తను నాపై కక్ష సాధిస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు, కానీ అలా నిన్ను స్వప్నం తిట్టేస్తుంటే మమ్మీ వచ్చి ఎందుకురా స్వప్నం తిడుతున్నావు అని నాపై కోప్పడింది. ఎందుకంటావేంటి మమ్మీ, ఇంట్లో అన్నీ తనకు నచ్చినట్టు జరగాలంటుంది, వద్దన్న స్వీటీని స్కూల్ బస్సులో పంపిస్తుంది, చూడు ఇప్పుడు ఏమైందో, నా ఉక్రాషన్నంతా మమ్మీ ముందు వెళ్ళగక్కాను. ఇప్పుడు స్వీటీకి ఏమైంది అన్ని చిందులు స్ట్రిక్ట్ ప్రిన్సిపల్లా అడిగింది మమ్మీ. నువ్వు మొదటికి వచ్చావా, స్వీటీ స్కూల్లో పడిపోతే దెబ్బ తగిలి రక్తం కూడా వస్తుందట అన్నాను. నీ తలకై, అదేదో చిన్నపిల్ల తెలియక చెప్తే స్వీటీ ఏజ్ అటైన్ అయింది అంది మమ్మీ. వాట్, ఏజ్ అటైన్ అయిందా అప్పుడే, షాక్తో అడిగాను మమ్మీని. అప్పుడేనా ఏంట్రా, ఏదో నీకు అన్ని తెలిసినట్టు, అయినా ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉంటే మమ్మల్ని పని చేసుకునివ్వవు అని మమ్మీ నన్ను పక్కకు తప్పించి స్వీటీ దగ్గరికి వెళ్ళింది. నాకు తెలియదా ఏంటి ఈ విషయాల గురించి, నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు తన్ని మర్చిపోదాం అనుకున్నా మళ్ళీ మళ్ళీ తనే గుర్తు వస్తుంది. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. స్వప్న మాత్రం నిల్చున్న చోటు నుంచి కదలకుండా అలాగే నిల్చొని నా వైపు చూపుల బాణాలు విసురుతుంది. నేను తన వైపుకి స్ట్రైట్గా చూడకుండా తల పక్క తిప్పుకొని, స్వప్న సారీ అన్నాను. తను నన్ను తోసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీటికేం తక్కువ లేదు అనుకుని స్వీటీ దగ్గరికి వెళ్ళాను నేను. నేను వెళ్ళేసరికి స్వీటీ కడుపు నొప్పికి తట్టుకోలేక పొట్ట పట్టుకొని గిలగిల్లాడిపోతుంది. తనని అలా చూడగానే నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది. వెంటనే స్వీటీ దగ్గరికి వెళ్ళి తన దగ్గరికి తీసుకున్నాను. నేను వచ్చిన సంగతి కూడా తెలియలేదు తనకి, అంత పెయిన్ భరిస్తుంది. నీ స్వీటీని అక్కున చేర్చుకుని, మమ్మీ, స్వీటీకి ఎందుకు ఇంత పెయిన్ వస్తుంది, ఆ స్వప్నకి ఎప్పుడు ఇలా రాలేదు కదా అని మమ్మీని అడిగాను నేను. ఫస్ట్ మెన్సెస్ కదా, ఇలాగే ఉంటుంది,
అయినా స్వప్నకి నొప్పి రాదు అని నీకు తెలుసా? తను కూడా ప్రతి మంతు ఇలాగే బాధపడుతుంది. ఎప్పుడైనా తన గురించి పట్టించుకుంటేనే తెలిసేది. మమ్మీ కోప్పడింది నాపై. ఏంటి స్వప్న కూడా ప్రతి నెల ఇలాగే బాధపడుతుందా? మరెందుకు చెప్పలేదు? హ్మ్, స్వీటీని చూస్తుంటే ఇన్నాళ్ళు స్వప్న అంత నొప్పిని పంటి కింద ఎలా భరించిందో అని తలుచుకుంటేనే మనసు ఏదోలా అయిపోయింది. ఏదైనా మన దాకా వస్తే కానీ తెలియదు కదా. ఇప్పుడు స్వీటీ పడుతున్న పెయిన్ చూస్తే అర్థమవుతుంది స్వప్న ప్రతి నెల ఎంత నలిగిపోతుందో అని. నాకు స్వప్న అంటే ఇష్టమే, కానీ అది వ్యక్తపరచడానికి నాలో ఏదో అహభావం. కానీ నన్ను అనుక్షణం అమ్మలా కనిపెట్టుకుని ఉండే స్వప్న గురించి నాకింకా పూర్తిగా తెలియదు అని తెలిసిన ఆ క్షణమే నాలో ఉన్న అహం పేకమేడలా కూలిపోయింది. స్వప్న మీద నాకున్న ప్రేమను ఒక్కసారిగా కురిపించడం మొదలు పెట్టేశాను. ఆఫ్ కోర్స్ ఇది కూడా స్వీటీ వల్లనే అనుకోండి. ఇదే విషయం స్వప్న కూడా కనిపెట్టేసింది. ఇదంతా స్వీటీ గురించే కదా అని అస్తమాన్ దెప్పుతూ ఉండేది కూడా. ఇదంతా సగటు భర్తగా ప్రతివాడు భరిస్తుందిలేండి. స్వీటీ నాతో అంత క్లోజ్గా ఉంది కదా అని నేనెప్పుడు తన్ని తిట్టలేదనుకుంటున్నారా? తనతో నేను, నాతో తను గొడవ పడిన చాలా సంఘటనలు ఉన్నాయి. అవన్నీ నా మనసులో పదిలంగా దాచేసుకున్నాను. అందులో మీకొక చెప్తున్నా ఇప్పుడు. స్వీటీ 12th స్టాండ్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎక్కడికి అరకు టూర్ ప్లాన్ వేసుకున్నారు. నేను ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత తనొచ్చి నా భుజం మీద తల వాల్చుకుని కూర్చుంది. అప్పుడే అర్థమైపోయింది నాకు, స్వీటీ ఏదో పని ఉండి నా దగ్గరికి వచ్చింది అని. స్వప్న కూడా అంతే, ఏదైనా పని ఉంటే నా దగ్గరికి ఇలాగే వచ్చి నన్ను ఆయిష్ చేసేది. స్వీటీ నా భుజంపై తల పెట్టుకుని డాడీ అని చాలా గారంగా పిలిచింది. నేను ముక్తసరిగా అన్నాను. డాడీ మా ఫ్రెండ్స్ అరకు రోడ్ ట్రిప్ వెళ్తున్నారు, నేను వెళ్తాను ప్లీజ్. గోమీగ ప్రతిమలాడ్డంలో వాళ్ళమ్మని మించిపోయింది. నెక్స్ట్ వీక్ ఆఫ్లో ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ అవుతుంది, అప్పుడు మనందరం కలిసి వెళ్దాంలే అని అన్నాను. అప్పుడు కావాలంటే మీరు మమ్మీ వెళ్ళండి, నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్తాను డాడీ అంది. స్వీటీ నేను ఒకసారి వద్దు అన్నానంటే ఆ టాపిక్ మళ్ళీ నా దగ్గరికి తీసుకురావద్దు అని. వెళ్ళిక అని అన్నాను. పోనీ వెళ్తాను అంటుంది, పంపించవచ్చు కదా అంది స్వప్న. నువ్వు నాకేమీ ఉచిత సలహాలు ఇవ్వనక్కర్లేదు, వెళ్ళు అని స్వప్నని కసిరేసి, స్వీటీ నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వెళ్ళు అని స్వీటీని పంపించేశాను. నేను ఏదైనా వద్దు అన్నానంటే ఇంట్లో ఎవరు ఆ టాపిక్ని మళ్ళీ రేట్ చేయరు అని నాకు బాగా తెలుసు. ఆ ధైర్యంతోనే నేను వచ్చి డిన్నర్కి కూర్చున్నాను. స్వప్న వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో అందరు కలిసి భోజనం చేయటం అలవాటు. నాకెప్పుడైనా ఏదైనా ఆఫీస్ పని పడి ఆ టైంకి ఇంటికి రాకపోతే స్వప్న మమ్మీ డాడీకి స్వీటీకి భోజనం పెట్టేసి తను తినకుండా నా కోసం వెయిట్ చేసేది. ఒకవేళ ఎప్పుడైనా మమ్మీ బలవంతం మీద తను నేను రాకుండానే తినేస్తే నేను వచ్చాక నేను ఒక్కనే తినలేక స్వప్నని కూడా మళ్ళీ తినమని ఫోర్స్ చేసేవాణ్ణి. దాంతో నేను రావటం ఎంత లేట్ అయినా నా కోసం వెయిట్ చేస్తుంటాను. నేను వచ్చే వరకు తను తినకుండా ఉంటుంది అని నేను మ్యాక్సిమం 10 ఇంటికి చేరిపోయేవాణ్ణి. ఓకే ఓకే, టాపిక్ డైవర్ట్ అయింది కదూ. ఎక్కడ ఉన్నా ఆ రోజు నేను భోజనం టైంకి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి అందరం ఒకేసారి భోజనానికి కూర్చున్నాం. నా మానాన్ని నేను నా ప్లేట్లో వడ్డించుకుంటూ ఉంటే స్వప్న స్వీటీ ఎక్కడా అని డాడీ మమ్మీని అడిగిన దానికి ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న నేను ఆ ముద్ద ప్లేట్లో వదిలి తలెత్తి వాళ్ళిద్దరి కోసం చూశాను. అలా చూస్తావేంటి బాను, నిన్నే అడుగుతుంది, స్వీటీ స్వప్న ఎక్కడా అని డాడీ మళ్ళీ రెట్టించాడు. టూర్కి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆవిడ గారు అలక పాన్పు ఎక్కితే ఆవిని ప్రతిమలాడి తీసుకురావడానికి వెళ్ళింది స్వప్న. నా వైపు కోపంగా చూసి చెప్పింది మమ్మీ. టూర్కి పర్మిషన్ ఎవరివ్వలేదు, వాళ్ళ ప్రిన్సిపలా? స్వీటీ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయాయిగా, ఇక వాడి బోర్డు పర్మిషన్ ఎందుకు అన్న డాడీ. అబ్బా మీకు చెప్పలేక చస్తున్నాననుకోండి, పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నారు కదా, అయినా ఇంట్లో విషయాలు ఏం తెలియదు అని విసుక్కుంది మమ్మీ. నువ్విలా సగం సగం చెప్తే నాకేం అర్థమవుతుంది బాను అన్న డాడీ. పర్మిషన్ ఇవ్వంది స్వీటీ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ కాదు, వాళ్ళ డాడీ. నా మీద కంప్లైంట్ ఇచ్చేసింది మమ్మీ. డాడీనా అంటే విరాట్. ఏరా ఎందుకు వద్దన్నావు అని నన్ను అడిగాడు డాడీ. ఎందుకంటారేం డాడీ, చిన్నపిల్లని ఒక్కదాన్నే అంత దూరం మనం ఎవరు లేకుండా ఎలా పంపిస్తాం అన్నాను నేను. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తన వయసు వాళ్ళే కదా, వాళ్ళు వెళ్తున్నప్పుడు స్వీటీని పంపించడానికి నీకేమొచ్చింది అని నన్ను దబాయించింది మమ్మీ. వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు, నేను స్వీటీని ఎక్కడికి పంపించను అంతే, దర్శిటని మొండిగా వాదించాను నేను.
ఇంతలో స్వీటీ రూమ్ నుంచి బల్లున ఏదో చప్పుడు. ఆ చప్పుడైన తర్వాతే మమ్మీ నేను టూర్కి వెళ్ళడానికి డాడీ పర్మిషన్ ఇచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాను అని స్వీటీ అరుపు. ఏ స్వప్న, 5 నిమిషాల్లో స్వీటీ కిందికి వచ్చి భోజనం చేయకపోతే నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా అని స్వప్న వార్నింగ్ ఇచ్చాను నేను. సరిపోయింది, నీకు స్వీటీ మీద కోపం ఉంటే స్వప్నను బెదిరిస్తావే, నీ గారభం వల్లే ఆదలా తయారైంది అని మమ్మీ నా మీద కోప్పడింది. బట్ అవన్నీ పట్టించుకోలేదనుకోండి. స్వీటీ ఊరుకున్నానని మరి నెత్తికెక్కకు. డాడీ సరే అన్నా నేను ఒప్పుకోను. నిన్ను అంత దూరం పంపించడానికి. పద డిన్నర్ చెయ్యి. స్వప్న స్వీటీ చెయ్యి పట్టుకొని కల్లెర చేయటం నాకిక్కడ డైనింగ్ హాల్లో కనిపించింది. మమ్మీ నాకిది ఇల్లులా లేదు, జైల్లా ఉంది అన్న స్వీటీ మాట తర్వాత ఏదో గ్లాస్ పగిలిన సౌండు. వెంటనే నా ముందర ప్లేట్ వెనక్కి గంటేసి 2 అడుగుల్లో స్వీటీ రూంలోకి వెళ్ళాను. నేను వెళ్లేసరికి స్వీటీ బెడ్ మీద బోర్లా పడుకుని ఏడుస్తుంది. తన చెంపపై స్వప్న చెయ్యి తేలిపోయి ఉండడం చూసి నేను వెంటనే స్వీటీ దగ్గరికి వెళ్ళాను. నన్ను చూడగానే డాడీ అంటూ నా గుండెలపై పడి గట్టిగా ఏడుస్తుంది. నేను స్వీటీ తల నిమురుతూ ఉంటే నోటికెంత మాట వస్తే అంత మాట అంటుంది. తగిలించేవాళ్ళు లేక అని స్వీటీ మీదికి వస్తున్న స్వప్నని కల్లెర చేసి చూసి వెళ్ళిక్కడి నుంచి అంతన్ని తిట్టి పంపించేశాను. ఇప్పటి వరకు ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుని ఇప్పుడు నన్ను అనండి అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది స్వప్న అక్కడి నుంచి. నేను స్వీటీని ముద్దు పెట్టుకుని గట్టిగా కొట్టిందా మమ్మీ అని అడిగాను. తను వెక్కి వెక్కి ఏడుస్తూ అవునని తల ఊపింది. ఎర్రగా మారిన స్వీటీ బుగ్గ చూడగానే నాకు పిడికిలి బిగుసుకుంది. కానీ ఆ కోపాన్ని తమాయించుకుని గోవా ట్రిప్కి ఎప్పుడు వెళ్ళాలి అని అడిగాను. నీ మాట అండం ఆలస్యం. స్వీట్ నా ఒళ్ళో నుంచి పైకి లేచి నా వైపు చూసి ఎల్లుండి అంది ఆశ్చర్యంగా. అయితే త్వరగా భోజనం చేసేయి, మనమిద్దరం కలిసి ప్యాకింగ్ చేసుకుందామన్నాను. అది విన్న వెంటనే స్వీటీ నన్ను గట్టిగా హగ్ చేసుకుని థ్యాంక్ యూ డాడీ అని బుక్కపై గట్టిగా ముద్దు పెట్టుకుంది నన్ను. నేను తన్ని ముద్దు పెట్టుకుని అక్కడ కుదురుగా ఉండాలి స్వీటీ, ఎప్పుడు మీ ఫ్రెండ్స్తోనే కలిసి ఉండాలి, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళవద్దు, నీ మొబైల్ జాగ్రత్త, ఫుడ్ అది టైంకి తిను అని నేను జాగ్రత్తలు చెప్తూ ఉంటే డాడీ ఐఎమ్ నాట్ ఏ కిడ్ అని తల వెనక్కి వాల్చి నాటే కిడ్డా అంటే అంత పెద్ద అయిపోయిందా నా స్వీటీ అని మనసులో అనుకొని తన వైపు పరికించి చూశాను. నాకిప్పుడు స్వీటీని చూస్తుంటే నా పిల్లప్పుడు స్వప్నలాగా కనిపిస్తుంది. స్వప్న అప్పటికి ఇప్పటికి ఏ మార్పు రాలేదనుకోండి, ఏవో చిన్న చిన్న చేంజెస్ తప్ప. అసలు స్వీటీ స్వప్న పక్కన పెట్టి తల్లి కూతురంటే ఎవరు నమ్మరు. సంతూర్ మూవీ యార్డ్లో తల్లి కూతుర్లా ఉంటారిద్దరు. ఓ కథ యూటర్న్ అయింది కదూ. వెయిట్ కథలోకి వచ్చేస్తున్నా. ఎక్కడ ఉన్నా ఇంతకా స్వీటీ గోవా ట్రిప్ దగ్గర ఉన్నాను కదా. స్వీటీ నేను కలిసి ఇంత గోల చేశామా. ఆ తర్వాత మేమిద్దరం డైనింగ్ హాల్కి వెళ్ళి సైలెంట్గా డిన్నర్ వడ్డించుకుని నేను తింటూ స్వీటీ కూడా తినిపించేసి ట్రిప్కి ప్యాకింగ్ చేయడానికి స్వీటీ రూమ్కి వెళ్ళాను. పెద్ద పొడి చేసే వాళ్ళ నడుము చేయి పెట్టుకుని స్వీటీ టూర్కి వెళ్ళాలి అంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవసరమయ్యేది క్లాతింగ్స్. సో అవే ఫస్ట్ ప్యాక్ చేద్దాం. ఏవి నీ బట్టలు తీయన్నాను. నా మాట పూర్తి కాకుండానే హుషారుగా వార్బోర్డ్లో ఓపెన్ చేసి మళ్ళీ ఏదో గుర్తు వచ్చినట్టు వార్బోర్డ్ మూసేసి డాడీ నా డ్రెస్సెస్ గురించి అన్నీ మమ్మీని చూసుకుంటుంది, నాకిక్కడ ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియట్లేదు అని బేలగా చూస్తూ. అయితే డ్రెస్సులు మమ్మీ చూస్తుందిలే, ఇక ఫస్ట్ లగేజ్ సర్దాలి అంటే బ్యాగ్ ఉండాలి కదా, ఏది ఫస్ట్ ట్రావెల్ బ్యాగ్ తీసుకురన్నాను. తను నా వైపు తెల్లమొహం వేసి చూసి డాడీ మన ఇంట్లో అవన్నీ ఎక్కడ ఉంటాయి అని నన్నే అడిగింది. నాకు రాత్రి నేను ఆఫీస్ నుంచి తీసుకువచ్చిన బ్రీఫ్ కేస్ ఎక్కడ పెట్టానో పొద్దునకే గుర్తు ఉండదు, ఇక అవేం గుర్తు ఉంటాయి. ట్రావెల్ బ్యాగ్ మమ్మీ తీస్తుందిలే, ముందు ఏమేం కావాలో అవి రెడీ చేసుకుని ఉంటే బెటర్ కదా, నువ్వు డైలీ యూజ్ చేసే క్రీమ్ టాల్కమ్ పౌడర్లు అవైనా తీయ అన్నాను. తన బుర్ర గోక్కుంటూ నా వైపు చూసింది. నేను స్వీటీని దగ్గరికి తీసుకుని ఇదంతా మీ మమ్మీ కావాలని చేస్తుంది స్వీటీ, మనకన్నీ టైంకి అందిస్తే మనం తన మీద డిపెండ్ అయి ఉంటే మనల్ని తన గ్రిప్లో ఉంచుకోవచ్చని తన ప్లాను. ఏం చేస్తామిక, వెళ్ళి మమ్మీని పిలుచుకరా అన్నాను నేను. మమ్మీతో మాట్లాడను డాడీ అబ్బా అని తన చెంప రుద్దుకుంటూ చూడండి డాడీ ఎంత గట్టిగా కొట్టేసిందో అని తన బుగ్గ చూపించింది స్వీటీ నాకు. ఎర్రగా ఉన్న స్వీటీ బుగ్గ చూసి దానికి అసలు జాలి లేదు రాక్షసి అని పళ్ళు నూరుకున్నాను నేను. స్వీటీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఇంట్లో ఎవ్వరూ స్వీటీని కొట్టలేదు, అంత కొట్టేంత కోప్పడేంత అల్లరి కూడా ఎప్పుడు చేయలేదు.
కారణం ఏదైనా స్వీట్ని అంత గట్టిగా కొట్టేసరికి స్వప్నని చంపేయాలన్నంత కోపం వచ్చింది నాకు. నేను మమ్మీతో మాట్లాడను కదా, మీరు మమ్మీని పిలుచుకురండి డాడీ అని నా దగ్గర గారాలు పోయింది స్వీటీ. నో నో, నేను ఇంత గట్టిగా కొట్టింది కదా, నేను మమ్మీతో మాట్లాడను అన్నా నేను కూడా. డాడీ, ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే ఎవరో ఒకరు సర్దుకుపోవాలి డాడీ, సో మీరు సర్దుకుపోయి వెళ్ళి మమ్మీని పిలవండి అంది. నాకు స్వప్నతో మాట్లాడడం ఇష్టం లేకపోయినా స్వీటీ కోసం కూర్చున్న చోటు నుంచి కదలకుండానే స్వప్న స్వప్న అని 2 కేకలు వేసి, చూడిప్పుడు మీ మమ్మీ పరుగు పరుగున వచ్చేస్తుంది అని స్వీటీతో గర్వంగా చెప్పాను. నేను పిలిచి 2 నిమిషాలైనా స్వప్న రాలేదు నా దగ్గరికి. స్వప్న రాకపోవటంతో స్వీటీ ఫుల్గా డిసప్పాయింట్ అయ్యి, ఏం డాడీ మీరు, మీకు అసలు మీ ఆవిడ్ని కంట్రోల్ చేయటం కూడా రాదు, మీరు లీనియన్స్ ఇవ్వటం వల్లే ఇంట్లో మమ్మీ ఏమంటే అది జరుగుతుంది అంది. ఏం చేస్తాంరా, అది మన తలరాత ఆ నుదుటి మీద వేలుతో గీసుకున్నాను. నా మాటకి స్వీటీ మూడ్ ఆఫ్ అయిపోయి అక్కడి నుంచి లేచి కిందికి వెళ్ళిపోయింది. తనని అలా చూసేసరికి నాకు బాధేసి తన కోసం స్వప్న దగ్గరికి వెళ్ళాను. నేను స్వప్న దగ్గరికి వెళ్దామని స్వీటీ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి స్వీటీ బేలాగా సోఫాలో కూర్చొని ఉంది. నేను స్వీటీ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి డాడీ వచ్చి స్వీటీ పక్కన కూర్చుని నొప్పిగా ఉందా అని స్వీటీ చెంప మీద చేయి వేసి అడిగారు. స్వీటీ సోఫాలో కుషన్ చేతిలో పట్టుకుని, లేదు మమ్మీ మీద కోపంగా ఉంది అంది. డాడీ స్వీటీని దగ్గరికి తీసుకుని ఆయన గుండెపై పడుకోబెట్టుకుని, స్వీటీ, అమ్మ చేతి దెబ్బలో ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా అని ఇంకా చాలానే చెప్పారు. అవన్నీ విన్న స్వీటీ చప్పున డాడీ మీద నుంచి లేచి, అయితే మమ్మీకి సారీ చెప్పేసి వస్తా అని స్వప్న రూమ్కి వెళ్ళింది. డాడీ చెప్పిన మాటలు స్వీటీ మీద బాగా పనిచేశాయి. వెంటనే స్వప్నకి సారీ చెప్పడానికి మా రూమ్కి వెళ్ళింది. నేను తను వెనక్కి వెళ్ళాను ఏం చెప్తుందా అని. స్వీటీ వెళ్ళేసరికి స్వప్న నిద్రపోతుంది. ఆహా, నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది. స్వప్న ఇలాంటి వేషాలు వేయటంలో మహానటిని మించిపోయింది. నా మీద కోపం వచ్చినా సరే ఇలాగే వెళ్ళి దొంగ నిద్ర నటిస్తుంది. స్వీటీ స్వప్న పక్కన కూర్చుని మమ్మీ అని గారంగా పిలిచింది. స్వప్న పలకలేదు, అటు తిరిగి పడుకుంది. అయినా స్వీటీ నాలాగే మొండిది కదా, అంత ఈజీగా వదులుతుంది. స్వీటీ స్వప్నని తన వైపుకు లాక్కొని స్వప్న కళ్ళకి అడ్డుగా పెట్టుకుని చేతిని బలంగా తీసి, మమ్మీ ప్లీజ్ మాట్లాడు అని క్యూట్గా బ్రతిమలాడింది. అయినా రాక్షసి కరగలేదు. దాని గుండె గ్రైనైట్ రాయితో చేస్తుంటాడా దేవుడు అని నేను స్వప్నని తిట్టుకొని, పాపం అంతలా అడుగుతుంది కదా మాట్లాడు అన్నాను. 2 సెకండ్ల నిశ్శబ్దం తర్వాత గాల్లోంచి పిల్లో వచ్చి నా మీద పడింది. అది నా మీద పడిన ఫోర్స్ బట్టి అమ్మగారు చాలా హీట్ మీద ఉన్నారు అని అర్థం చేసుకుని సైలెంట్గా ఉన్నాను. కానీ స్వీటీ మాత్రం స్వప్నని వదలకుండా తన కోపం తగ్గించడానికి అన్ని ఎత్తులు వేస్తూ చివరిగా, మమ్మీ నేనింకా ఈ ట్రిప్కి వెళ్ళనులే, ఇప్పుడు మాట్లాడు అంది. నీకు ఈ ఇల్లు జైల్లా ఉందన్నావు కదే, ఈ జైల్లో ఖైదీలాగెందుకు, రెక్కలు వచ్చిన పక్షిలా నీకు నచ్చిన చోటికి వెళ్ళిపో అంది స్వప్న. హై మమ్మీ, నువ్వు నాతో మాట్లాడేశావు అని సంతోషంగా చెప్పింది స్వీటీ. అది విని స్వప్న కళ్ళు తెరిచి స్వీటీని చూసి, అయితే నువ్వు ట్రిప్కి వెళ్ళనన్నావుగా అని అడిగింది. ఆహా, నా స్వప్న తెలివే తెలివి. స్వీటీ స్వప్నని హక్ చేసుకుని, అదంతా తూచు, నేను నీతో మాట్లాడడానికే అలా అబద్ధం చెప్పాను. అయినా చూడు నువ్వు నన్ను ఎంత గట్టిగా కొట్టేశావు, అయినా సరే నేనే వచ్చి నీకు సారీ చెప్పాను అని స్వప్నకి తన చెంప చూపించింది స్వీటీ. ఆ చూడగానే స్వప్న చాలా ఎమోషనల్ అయ్యి స్వీటీ చెంప నిమురుతూ, గట్టిగా తగిలిందామా అని అడిగింది. లేదు మమ్మీ, ఇది నేను తాడు స్టాండ్లో సైకిల్ మీద నుంచి పడి తగిలించుకున్న దెబ్బ కంటే చిన్నదే అంటూ కిలకిలా నవ్వేసింది స్వీటీ. స్వప్న స్వీటీని దగ్గరికి తీసుకుని తన్ని ముద్దు పెట్టుకుని, సారీ బంగారం, కోపంలో కొట్టేశాను అంది. స్వీటీ స్వప్న కళ్ళల్లో కారుతున్న నీళ్లు తుడిచి, నువ్వు సారీ చెప్పడం ఏంటి మమ్మీ, అయినా నేను తొందరపాట్లు అలా అనడం తప్పే కదా, నేనే సారీ అని స్వీటీ కూడా తన 2 చెవులు పట్టుకుంది. సరే టూర్లో జాగ్రత్త అని నేను చెప్పిన జాగ్రత్తల లిస్టు స్వీటీకి అప్పచెప్పింది స్వప్న. నేను చెప్తే ఐఆమ్ నాట్ ఏ కిడ్ డాడీ అన్న స్వీటీని ఇప్పుడు వాళ్ళమ్మ చెప్పేవన్నీ చెవులు రెక్కించుకొని మరి వింటుంది. ఈ తల్లి కూతుళ్ళని మనసులో అనుకుని ఇద్దరిని వెళ్ళి హక్ చేసుకున్నాను. స్వప్న నా వైపు కోపంగా చూసింది. ఇంకా కోపం పోలేదేమో నా మీద. నేను స్వప్నని ఇంకా దగ్గరికి లాక్కొని, హ్యాపీ ఫ్యామిలీ కదా మనది అని అన్నాను. నో, తాతయ్య నాన్నమ్మ కూడా యాడైతే
అప్పుడే అది హ్యాపీ ఫ్యామిలీ అంటున్న స్వీటీని నేను స్వప్న ఇద్దరం ముద్దులతో ముంచేశాం. ఎంత స్వీట్ డాడ్, లిటిల్ ప్రిన్సెస్ అయినా తను కూడా నా దగ్గర విషయాలు దాస్తుందని ఫస్ట్ టైం అభిని ఇంటికి తీసుకొచ్చినప్పుడే అర్థమైంది. అభి నా అల్లుడు, వాడి గురించి చెప్తాం వినండి. ఒకరోజు స్వీటీ కాలేజీ నుంచి వస్తూ ఈ అభిని కూడా తనతో పాటు తీసుకువచ్చింది. స్వీటీతో అభి చేను చూడగానే నా మనసులో ఆలోచనలు గుర్రాల్లా పరిగెత్తడం మొదలుపెట్టాయి. 22 గుండెల్లో పెట్టుకుని పెంచిన కూతురు ఎవరినో ఇంటికి తీసుకొచ్చేసరికి నా మనసు నా కూతురిపై పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేసేశాయి. కాలేజ్ నుంచి వస్తూనే నా దగ్గరకు వచ్చే స్వీటీ ఆ రోజు రాలేదు. తను రాలేదని నేను కూడా ఆఫీస్ వర్క్ అని సాకు చెప్పి నా స్టడీ రూమ్లోనే ఉండిపోయాను. ఆంటీ, మీరు అసలు స్వీటీకి మమ్మీలా లేరు తెలుసా? స్వీటీ అక్కలా ఉన్నారు. నేను మిమ్మల్ని ఆంటీ అని పిలిచి మీకు ద్రోహం చేయను ఆంటీ. అందుకే మీరు పర్మిషన్ ఇస్తే మిమ్మల్ని అక్క అని పిలుస్తా అంటున్న అభి మాటలు నాకు ఒళ్ళు మంటెక్కించేశాయి. హౌ డే టు హిమ్, నా ముందే నా పిల్లానికి ఐస్ వేస్తాడా వీణ్ణి అంటూ నాలో నేను పళ్ళు నూరుకున్నాను. ఇంతలో నా అర్ధం కిలకిల నవ్వు. పర్మిషన్ గ్రాంటెడ్ అభి అని ఆవిడ గారి చిలక పలుకులు. పర్మిషన్ గ్రాంటెడ్ అట. నేను ఎన్నిసార్లు చెప్పానా మాట? నేను ఆ మాట అన్నప్పుడల్లా నా చెవిలో పూలు పెట్టకండి విరాట్ అంటుంది. అదే ఈ అభి అంటూ ఉంటే మాత్రం ఆ కిలకిల నవ్వులు. అబ్బా, ఆ అబ్బాయి భలే ఉన్నాడు కదండి. మమ్మీ డాడీతో చెప్తున్న మాటలు లీలగా నా చెవికి చేరాయి. ఓ, మమ్మీకి కూడా నచ్చేశాడా? వీడు ఆడవాళ్ళని తన వైపుకు తెచ్చుకునే మంత్రాలు ఏవో నేర్చుకునే ఉంటాడు. అవేంటో నేను 4 నేర్చుకుంటాను అని కోపంగా పళ్ళు నూరుకొని ఆ మహానుభావుడు దర్శనం చేసుకోవడానికి బయటికి వద్దామనుకున్నాం. ఏదో నాకు అహం అడ్డొచ్చి అక్కడే ఉండిపోయాను. అయినా రోజు నిమిషానికి 30 సార్లు డాడీ డాడీ అనే స్వీటీ ఈ రోజు ఇంకా నా గురించి అడగలేదు. అందుకే కోపం వచ్చి తన దగ్గరికి వెళ్లకుండా అక్కడే కూర్చొనిపోయాను. ఇంతలో స్వీటీ గొంతు తనేం చెప్తుందా అని పరికించి విన్నాను. అభి, ఇదిగో నోట్సు, నాకు 2 డేస్లో ఇచ్చేయాలి మళ్ళీ. మమ్మీ, డాడీ ఎక్కడా కనిపించలేదు అంతన్న మాట వినగానే ఊహ్, నోట్స్ కోసం తీసుకువచ్చిందా? నేను వెళ్ళయ్యనా? చీచీ, మరి ఇంతలోగా ఇలా ఆలోచించని స్వీటీ గురించి అన్నాలో నేను అనుకుని స్వీటీ కోసం బయటికి వస్తుంటే ఇంతలో తనే నాకు అడ్డు వచ్చింది. నన్ను చూడగానే నన్ను చుట్టుకుపోయి డాడీ ఎక్కడ ఉన్నారు ఇంతసేపు అని అడిగింది. నేను ఆఫీస్ వర్క్ ఉంటే చేస్తున్నాన్రా, నువ్వు వచ్చినట్టు తెలియదు, లేదంటే నేనే వచ్చేవాణ్ణి అని అవలీలాగా అబద్ధం చెప్పేశాను. నా ముందు నుంచి అభి వెళ్తూ ఉంటే అన్ని తెలిసి కూడా ఏం తెలియనట్టు ఆ అబ్బాయి ఎవర్రా అని అడిగాను. తను అభి డాడ్, నా క్లాస్మేటు, నా నోట్స్ కోసమని వచ్చాడు అంది. ఓ క్లాస్మేటా అని సాగదీస్తూ వచ్చిన వాడికి ఒక లుక్ ఇచ్చి స్వీటీ బయటకు వెళ్దామా అని అడిగాను. ఆ మాటకి కళ్ళు ఇంతింత చేసుకుని 5 మినిట్స్ డాడీ అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. వచ్చిన వాడిని పట్టించుకోకుండా ఆ అభిని అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే నా ఈగో ఫుల్గా సాటిస్ఫై అయింది. నేను అభి వైపు గర్వంగా చూసి స్వప్న కాఫీ అన్నాను. నేను అడిగిన వెంటనే స్వప్న కాఫీ కప్తో నా ముందుకొచ్చి మీ కాఫీ కౌన్స్ ఈరోజు లిమిట్ క్రాస్ అయిపోయాయి అని నా ముందే ఆ కాఫీని అభికి ఇచ్చేసి అలా తీరిగ్గా కూర్చుని తాగు అభి అని సోఫా చూపించింది. చీ, నా గాలి అంతా తీసేస్తుంది అని విసుక్కుంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. నా పక్కనే అభి కూడా కూర్చున్నాడు. కాఫీ సిప్ చేసి అక్క, కాఫీ సూపర్, నిజంగా చాలా బాగుందక్క అన్నాడు స్వప్నతో. ఏంటి అక్కనా అసలు అని కోపంగా పళ్ళు నూరుతూ స్వప్న వైపు చూశాను. తను సిగ్గుపడుతూ థ్యాంక్స్ అభి అంది. అమ్మో అమ్మో, ఎంత చక్కగా సిగ్గుపడుతున్నావు స్వప్న. వాడి మాటలకి స్వప్న సిగ్గుపడుతూ ఉంటే నాకు ఏడుపు ఒకటి తక్కువైంది. అభి నా వైపుకు తిరిగి అంకుల్, మీరు నిజంగా చాలా లక్కీ. అసలు మా అక్క పెట్టే కాఫీ తాగుతూ జీవితం గడిపేవచ్చేమో అంటే ఇంకో గుటక గొంతులోకి పోసుకున్నాడు. ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా దాన్ని అక్క అంటున్నావు, నన్ను అంకుల్ అంటున్నావు, ఎన్ని శకలు ఉన్నాయిరా నీ దగ్గర అని మనసులో వాడిని తిట్టుకుంటూనే పైకి ఒక నవ్వు పులుముకొని కూర్చున్నాను. వాడు ఆ కప్పులో లాస్ట్ చుక్క జురుకొని తాగేసి అక్క ఇదిగో కప్పు అని ఆ కప్పు స్వప్న చేతిలో పెట్టి స్వప్న చెవిలో ఏదో గుసగుసలాడాడు. ఆయన గారి మాటలకి ఈవిడ పళ్ళు అన్ని బయట పెట్టి హీ హీ అని నవ్వొకటి. కప్పు స్వప్నకిచ్చేసి అక్క వెళ్ళొస్తాను అంకుల్ బాయ్, స్వీటీకి చెప్పండి నేను వెళ్ళాను అని చెయ్యి ఊపేసి వెళ్ళిపోయాడు. మా నాయనే ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో అక్క అని
స్వప్న వాళ్ళ తమ్ముడు కూడా స్వప్నని అక్కని పిలవలేదు. స్వీటీని స్వీటీ అని ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు పిలవరు. అలాంటిది వాడు స్వీటీ అని పిలుస్తూ ఉంటే నాకు వాళ్ళంతా హాట్గా అయిపోయింది. అయినా వాడు ఎవరిని ఏమని పిలిస్తే నాకేంటి? వాడు స్వీటీకి జస్ట్ క్లాస్మేట్ మాత్రమే కదా. ఈ ఒక్క విషయంలో ఆ రోజు నా ఈగోని ఫుల్ సాటిస్ఫై చేసుకున్నాను. అదైన వారం రోజులకు అనుకుంటా స్వప్న గుడికి రమ్మని చెప్పేసింది. అసలు నా గుడికి వచ్చే ఇంట్రెస్ట్ లేదని ఎంత చెప్పినా వినకుండా పట్టుబట్టి తీసుకువెళ్ళింది. గుడికి రాను అని నేను ఎత్తినోరు కొట్టుకొని చెప్పినా వినకుండా బలవంతంగా గుడికి తీసుకువెళ్ళింది నన్ను. విసుక్కుంటూనే గుడికి వెళ్ళాను. విసుక్కుంటూనే ఆ దేవునికి దండం పెట్టాను. అబ్బా ఏంటి విరాట్, మరి చిన్నపిల్లాల్లాగా ఈ ప్రవర్తన చూసి నా మీద కోప్పడింతను. పే అని అక్కడ పూజ జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వచ్చి మెట్ల మీద కూర్చున్నాను. ఆ గుడి దగ్గర నుంచి చల్లగాలి వీచేసరికి నా చూపు మళ్ళీ నా కళ్ళు దేవుడికి దండం పెట్టుకుంటున్న స్వప్నం మీద పడ్డాయి. స్వప్నం చూడగానే నా కళ్ళు అక్కడి నుంచి చూపు తిప్పనివ్వలేదు. పూజ అయ్యే వరకు తన్ని అలాగే చూస్తూ ఉన్నాను. పూజ అయ్యాక స్వప్న నా పక్కన కూర్చుంటూ ఒక 2 నిమిషాలు నిలబడితే ఏమవుతుందో ప్రద్దానికి కంగారే అని నా చేతికి ప్రసాదం ఇచ్చింది. నేను అది నోటికి అందించమని నోరు తెరిచాను. తన నా వైపు కోపంగా ఒక చూపు విసిరి నా చేతిలో ప్రసాదం బలవంతంగా పెట్టింది. నేనది కళ్ళకి అద్దుకుని నోట్లో వేసుకోగానే వెళ్దామా అని అడిగింతను. నేను ఆ గుడి చుట్టూ ఆహ్లాదంగా అనిపించి కాసేపు కూర్చొని వెళ్దాం స్వప్న అన్నాను. మరి ఇప్పటి వరకు మీకు ఇష్టం లేకుండా గుడికి తీసుకువచ్చాను అని నా మీద నిప్పుడు చెరగేశారు అంది. ఏమో, ఇక్కడికి వచ్చేటప్పుడు ముందు బోరు కొడుతుందేమో అనుకున్నాం. కానీ నాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చాక నాకు జ్ఞానం కూడా వచ్చింది అన్నాను. అబ్బో ఏంటది అంది స్వప్న. దేని గురించి మనం ముందే అంచనా వేసుకోకూడదు. చూడు, మన పెళ్లి చూపుల్లో నిన్ను చూడగానే నాకు నచ్చేశావు అని వెంటనే పెళ్లి కొప్పేసుకున్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది నిన్ను పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను అని అన్నాడు. నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశారంటూ నన్ను చిన్నగా కొట్టింతను. నేను తన చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. తను వెంటనే చేతిని వెనక్కి లాగేసుకుని గుళ్ళో ఏంటి అని నా మీద కోప్పడింది. అబ్బ మమ్మీ, పొద్దు పొద్దునే ఈ గుడి ప్రోగ్రాం ఏంటి, నా ప్రాణాలు తీయడానికి కాకపోతే అని గుళ్ళో నాకు ఎవరిదో మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాట ఎక్కడో విన్నట్టు అనిపించి నేను స్వప్న వైపు చూస్తూనే నా చెవుల్ని వాటికి అప్పగించాను. నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాలని కదా డాడీ నేను గుడికి వచ్చింది అని ఇంకొక ఫీమేల్ వాయిస్. అది వినగానే ఆ గొంతు నాకు బాగా కావలసిన వాళ్ళలాగా అనిపించింది. ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్న గొంతులా అనిపించింది. అది వినగానే ఒక్కసారిగా గుండెలో మెలిపెట్టినట్టు అనిపించింది. ఇవేమీ పట్టించుకొని స్వప్న నా భుజం మీద చెయ్యి వేసి విరాట్ తన అభికదుం పక్కనే వాళ్ళ మదర్ అనుకుంటా ఉండండి పలకరించి వస్తానని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఈ అభి ఏం మందు పెడతాడో ఏంటో అని నాలో నేను నవ్వుకున్నాను. అభి నన్ను అక్క అంటున్నావు కానీ మీ మమ్మీ కూడా నీకు అక్కలా ఉన్నారు తెలుసా అని గలగల మాట్లాడుతున్న స్వప్న గొంతు విని చిన్నగా నవ్వుకుంటూ ఉండగా స్వప్న నా దగ్గరికి వచ్చి విరాట్ మీరు అభి మదర్ని పలకరించండి అని నా చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళింది. అభి వాళ్ళ మదర్కి అడ్డుగా ఉండటం వల్ల నాకు ఆవిడ కనిపించలేదు. నేను అభితో నార్మల్గా మాట్లాడదామని వెళ్ళిన వాణ్ణి కానీ అక్కడ అభి స్వప్నని అక్క అని పిలవటం విని నాకు ఒళ్ళు మండి కావాలని వెళ్ళి అభి వీపు మీద చెరిచి హాయ్ అభి అన్నాను. హాయ్ అంకుల్ అన్నాడు అభి. నేను కొట్టిన దెబ్బకి కించింతు కూడా రెస్పాండ్ అవ్వకుండా. విరాట్ అభి వాళ్ళ మదర్ చూడండి, అచ్చు అభి వాళ్ళ అమ్మ పోలికే అంటే కాదు అంటున్నారు, మీరైనా చూసి చెప్పండి అంది స్వప్న. నేను కొంచెం ఇబ్బందిగానే తల తిప్పి అభి వాళ్ళ మమ్మీని చూశాను. నుదుటిన విభూతితో చిన్న బొట్టు పెట్టుకుని నిల్చున్న ఆవిని చూడగానే నాకు ఒక్కసారిగా దుఃఖం, కోపం కలగలిపి వచ్చేశాయి. నేను ఆవిడ మొహాన్ని చూడలేక విసురుగా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే స్వప్న నా చెయ్యి పట్టుకుని అదేంటి ఆవిని పలకరించకుండా అని వెళ్ళిపోతున్నారు అంది. నేను స్వప్నని కోపంగా చూసి నోరు మూసుకుని నాతో వస్తేరా నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వచ్చేశాను. నా వెనకే స్వప్న కూడా వచ్చేసింది. కారు ఎంత స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చానో నాకే తెలియదు. నేను కోపంలో ఉన్నాను అని పసిగట్టేసినట్టు ఉంది స్వప్న. అందుకే తను నన్నేం మాట్లాడించలేదు. ఇంటికి వచ్చాక స్వప్న కోసం చూడకుండా నా రూమ్లోకి వెళ్ళి డోరు బల్లున వేసుకున్నాను. ఒక్కసారిగా నా కంటి నుంచి నీటి దారం మంజీర నది ప్రవాహంలాగా బయటకు వచ్చేశాయి. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఏడవటం అదే ఫస్ట్ టైం అనుకుంటాను. మరెప్పుడు రాదా
ఇన్నాళ్ళ తర్వాత తోడబుట్టిన అక్కని మొహం మీద బొట్టు లేకుండా నా గొంతు మూగబోయింది అంటే అభినా, నా మేనలుడా, ఇదంతా వాడి వల్లే కదా ఈరోజు అక్క ఇలా. నా బాధ మా అక్కని ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోయినా వాడి మీద కోపంగా మారిపోయింది. పిడికిలు బిగుసుకుంది. నా మెదడు ఆలోచించడం మొదలుపెట్టింది. గుడి దగ్గర ఆ అక్క నన్ను చూసినప్పుడు నా కళ్ళల్లో ఉన్న ఆశ్చర్యం తన కళ్ళల్లో లేదు. గుడి నుంచి నిన్ను వచ్చేస్తూ ఉంటే నా వెనక స్వప్న అక్కకి ఏదో సైగ చేసింది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను నా రూమ్కి వస్తూ ఉంటే స్వప్న అవే సైగలు మమ్మీకి చేసింది. వారం క్రితం. అప్పటికి అభి ఇంకా ఇంటికి రాలేదు. అప్పుడు స్వప్న మమ్మీ కలిసి గుడికి వెళ్తామని చెప్పి చీకటి పడే వరకు ఇంటికి రాలేదు. అండ్ ఇప్పుడు కూడా నేను అక్కనలా చూసి కోపంతో వచ్చేస్తూ ఉంటే స్వప్న ఏమైంది ఏంటి అని అడగలేదు. ఈ జరిగిన సంఘటనలన్నీ లింక్ చేస్తే నాకు ఒకటి అర్థమైంది. కళ్ళు తుడుచుకొని తలుపు తీసుకుని బయటికి వచ్చాను. అక్కడి నుంచి కింద అంతా కళ్ళతో వెతికాను. స్వప్న కనపడలేదు. కానీ తను ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు. పెద్ద పెద్ద అంగాల్లో నేను మమ్మీ రూమ్ దగ్గరికి వెళ్ళాను. నా ఊహ నిజమైంది. స్వప్న మమ్మీ దగ్గరే ఉంది. అత్తయ్య, మీరేం బాధపడవద్దు. వదినని విరాట్ ఇప్పుడే కలిశారు కదా, అందుకే ఆయన అంత కోపంగా ఉన్నారు. నాకు విరాట్ గురించి బాగా తెలుసు. మెల్లిగా ఆ కోపం కరిగిపోతుంది చూడండి అని ఏడుస్తున్న మమ్మీని ఓదారుస్తుంది. నాకింకా ఒళ్ళు మండిపోయి స్వప్న అంటూ ఆ రూమ్ తలుపుని బలంగా గుద్దాను. ఇద్దరు ఉలిక్కిపడి నా వైపుకు తిరిగారు. నా మొహం చూడగానే స్వప్న నేను ఏడ్చింది కనిపెట్టేసింది. నా దగ్గరికి వచ్చి నా కళ్ళు తుడుస్తూ, విరాట్, ఏడ్చారా మీరు అని అడిగింది. తనెంత ప్రేమగా అడిగినా నేను అప్పటి సిచ్యువేషన్లో తన ఫీలింగ్స్ని పట్టించుకోకుండా చెంప మీద కొట్టాను. స్వప్న మీద చేయి చేసుకున్నాను నేను. ఈ 24 ఏళ్ల నా వైవాహిక జీవితంలో మొదటిసారి నేను స్వప్న మీద చేయి చేసుకున్నాను. స్వప్నాన్ని కొట్టినప్పుడు నీ మనసులో ఏమనుకున్నానో నాకు గుర్తులేదు, కానీ ఆ రోజు స్వప్నాన్ని కొట్టిన విషయం తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎప్పుడు స్వప్నని పల్లెత్తి మాట కూడా అనని నేను ఆ రోజు తనని అంత దెబ్బ వేసేసరికి మమ్మీతో పాటు అప్పుడే అటుగా వస్తున్న డాడీ కూడా షాక్ అయ్యారు. రే విరాట్, ఏం నువ్వు చేసిన పని తెలివిలో ఉండే చేశావా? డాడీ నన్ను కోపంగా అడిగారు. హా, మీరు నా కళ్ళు కప్పి చేస్తున్నవి చూసి నాకిప్పుడే జ్ఞానోదయం అయింది అని వెటకారంగా అన్నాడు డాడీతో. ఆయన కళ్ళజోడు సవరించుకుంటూ దేని గురించి నువ్వు మాట్లాడేది అని అన్నారు. ఇక నా దగ్గర దాచకండి డాడీ, నాకంతా అర్థమైపోయింది. విసుక్కున్నాను డాడీపై. ఈ దొంగ తిరుగుడు లేకుండా అసలు విషయం ఏంటో కాస్త అర్థమయ్యేలా చెప్పరా అన్నాడు డాడీ. నేను ఆ రూమ్ డ్రెస్సర్పై ఉన్న వాటర్ గ్లాస్ విసిరుగొట్టి, ఇంకా ఏంటి డాడీ చెప్పేది? ఆ రోజు అతను మీ షర్ట్ పట్టుకొని అనే కదా ఇన్నాళ్ళు వాళ్ళని మన నుంచి దూరం పెట్టింది. ఈ రోజేమో ఇంట్లో నన్ను పక్కన పెట్టి మీరు తనతో చా అన్నాను. అది వినగానే డాడీ అందరి ముఖాలు మార్చి చూసి, ఎవరి గురించి మాట్లాడుతున్నా విరాట్ అన్నారనుమానంగా. నేను ఆయన అనుమానం నిజం చేస్తూ, ఇంకెవరు? మీ షర్ట్ కలర్ పట్టుకున్న వాడి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయింది కదా తనే. అయినా ఇంకా ఎందుకు డాడీ ఈ డ్రామాలు? మొన్న అభి మన ఇంటికి వచ్చినప్పుడే మీకు తెలుసు కదా వాడు అక్క కొడుకు అని. డాడీ కూడా వీళ్ళతో కలిసి ఇదంతా ప్లాన్ చేశారేమో అనుకుని ముందు వెనక ఆలోచించకుండా ఆయన ముందు విషయం చెప్పేశాను. డాడీ మమ్మీ ముందుకు వెళ్ళి, బాను, విరాట్ చెప్పేది నిజమేనా అని అడిగారు. అప్పుడు అర్థమైంది వీళ్ళు చేసిన ఈ కుట్రలో డాడీ హస్తం లేదు అని. మమ్మీ ఏం మాట్లాడలేదు. డాడీ గొంతు రెట్టించి, నిన్నే అడిగేది, అభి రేఖ కొడుకని నీకు ముందే తెలుసా అన్నాడు. ఆయన బిగ్గరగా అరిచిన అరుపుకి మమ్మీ ఉలిక్కిపడి తల నిలుగా ఊపింది. ఆ చూసి డాడీ ఒక్కసారిగా కుప్పగొలిపారు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.